రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ విప్పు శ్రీనివాసులు దర్శించుకున్నారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఓకే, అందరికీ నమస్కారాలు. గత పాలకులు చేసిన టెలిఫోన్ ట్యాపింగ్లో కల్వకుంట్ల కుటుంబమే ప్రధాన సూత్రధారి పాత్రధారని గతంలో అనేక మార్లు మా పీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కానీ పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు ప్రతిపక్షం మీ అందరం కూడా ఆరోపణ చేస్తే రాజకీయ కక్షపూరిత ఆరోపణగా చెప్పారు. కానీ నేడు అదే కల్వకుంట్ల కుటుంబం నుంచి వచ్చినటువంటి కవిత గారు అంటున్నటువంటి కామెంట్స్కు ఈరోజు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ పైన ఉంది, హరీష్ రావు గారి పైన ఉంది, కేసీఆర్ పైన ఉందని చెప్తున్నారు. అవును, ముమ్మాటికి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని కవిత కామెంట్ చేస్తుంది. అవును, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి ముమ్మాటి నిజమని చెప్తుంది, భూ కబ్జాలు నిజము, అక్రమాలు జరిగిన నిజమని చెప్పిన మాట చెప్తున్నప్పుడు దానికి సూటిగా సమాధానం చెప్పలేక ఫ్రస్ట్రేషన్ ఉన్నటువంటి కేటీఆర్, హరీష్, సంతోష్రావు గారు మాట్లాడే మాటలు ప్రజలు గమనిస్తున్నారు. ఆశీస్సులు, భీమేశ్వర ఆలయం ఆ భగవంతుని సంకల్పం ఉండి ఇప్పుడు అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సందర్భంగా ఆ నోటిఫికేషన్ ఫిబ్రవరి మాసంలో పోలింగ్ ఉండేటువంటి పరిస్థితి వల్ల తెలంగాణ మొత్తం 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో వివిధ కారణాలతోటి 7 మున్సిపల్ కార్పొరేషన్లకు, 116 మున్సిపాలిటీలకు, దాదాపు 2900 చిల్లర వార్డ్స్కు పోలింగ్ జరుగుతూ ఉంది. అందరికీ విజ్ఞప్తి చేస్తాను, కాంగ్రెస్ పార్టీని గెలిపియమని. ఎందుకంటే ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అర్బన్ ప్రాంతంలో ముఖ్యంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలను కల్పించడానికి కొరకు ప్రతి మున్సిపాలిటీకి నిధులు కేటాయించడంతో పాటుగా మౌలిక సదుపాయాలను కల్పించే దిశలో అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాలు పేద ప్రజలు వేచి చూసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే మా ప్రభుత్వం రాగానే అర్హత కలిగిన పేదవాళ్లకు ఇందిరమ్మ ఇళ్ల రూపంలో 5 లక్షల రూపాయల సహకారం చేసినాం. కాళ్లకు చెప్పులు అరిగేటట్టుగా తిరిగితే ఒక రేషన్ కార్డులో పేరు మార్చుకునే పరిస్థితి కానీ కొత్త రేషన్ కార్డు తెచ్చుకునేటువంటి పరిస్థితి లేని 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి దానికి విరుద్ధంగా ప్రజాపాలన ప్రభుత్వంలో ఈరోజు కూడా బహిరంగంగా మేము ప్రజల ముందు చెప్పగలుగుతా ఉన్నాం ధైర్యంగా. ఎవరైనా అర్హత ఉండి రేషన్ కార్డు రాకపోతే ఈరోజు కూడా రేషన్ కార్డు తీసుకోవచ్చు. పేర్లు మార్పులు చేర్పులు మేము ఎన్నికల కొరకు మాత్రమే కాకుండా ఇది